వేడుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే వాళ్ళు మీ గజ్వేల్ ప్రాంతం నుంచి అలాగే భువనగిరి కలెక్టర్ ఆఫీస్ పక్క రాయగిరికి వెళ్ళి అక్కడ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రాయగిరిలో అంతా ఎస్సీలు, దళితులు, బలహీన వర్గాల భూములు గతంలోనే ఔటర్ రింగ్ రోడ్డుకు పోయినాయి, బస్వాపూర్ రిజర్వాయర్ పోయినాయి, మొత్తం కూలిపోయి తాత ముత్తాలకి ఇచ్చిన ఆస్తి దాని మీదనే బతుకుతున్న వాళ్ళు. అలాంటి భూములు కూడా బలవంతంగా తీసుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరం కూడా ధర్నాలు చేసినాం, గ్రామస్తులతో కలిసి రాయగిరి కేసులు అయినాయి, నా మీద కూడా కేసులు అయినాయి. ఆ ఊరోళ్ళని తీసుకొని జైలు వేసిన వారం రోజులు. అప్పుడే నేను మాట ఇచ్చిన, అనుకోకుండా ఆ దేవుని ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, మీ కృషి, కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తల 10 ఏళ్ళు కష్ట నష్టాలు ఉండి మీరు ఈ నియంత్ర ప్రభుత్వాన్ని నింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా మీ ముఖ్యులు వస్తే, ఆ గ్రామాల ముఖ్యులందరూ వస్తే మనం జూన్ 4 తారీఖు కూడా అయిపోతుంది. ఒక 3-4 రోజులు ఈ కొత్త ప్రభుత్వం మనం దేశంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తే ఇండియా కూటమి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుని దయవల్ల అక్కడ కూడా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నాయి. ఆయన పెళ్లి చేసుకోలేదు, కుటుంబం లేదు, తండ్రిని పోగొట్టుకుంటూ, నాయనమ్మని పోగొట్టుకుంటూ, ఇవాళ మోడీ ఏమైనా కులాల మతాల ఘర్షణ పెట్టి హిందువులు, రాముడు, కృష్ణుడు అని కూడా ఓట్లు అడుగుతున్నాడు. కానీ మన ప్రభుత్వం ఉపాధి హామీలాగా పెట్టి మీరందరూ కూలీలే పోయింది కదా. ఆ రోజు మన్మోహన్ సింగ్ 70,000 కోట్ల రుణమాఫీ అయితే ఒక్కొక్కరి 3-4 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. అలాంటి ఇందిరమ్మ రాజ్యం మళ్ళా వచ్చింది తెలంగాణలో. తప్పకుండా మీ అందరికీ కూడా తెలుసు, మననే బస్సులకు ఉచితంగా కానీ మన భద్రాచలం రాముని దగ్గర నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు మేము మిగతా మంత్రులం పోయి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కూడా శంకుస్థాపన చేసినాం. ఇంకా మీకు 0 బిల్లు వచ్చిన కరెంటు బిల్లు కట్టేది కదా. అంతకుముందు నెలకు 600-700 బిల్లు కట్టేదా, లేకపోతే తెల్లారే కట్ చేసేది కాబట్టి. మరి ఈ 3 నెలలే మనకు వచ్చింది అవకాశం. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, 3 నెలలకే వచ్చింది. ఆ తర్వాత ఇమ్మడే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అన్నీ చేస్తానికి ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లం చిన్న పెద్ద తేడా లేకుండా. అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే, మంత్రులు ఓడి కలిసేది లేదు. కలిసి ఆయన కొడుకు అల్లుడే. ఆ అల్లుని కూడా మధ్యలో కొన్ని రోజులు కట్ చేసి మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ దగ్గర తీసిన హరీష్ రావు అంటానికి. ఆయన ఇవాళ మాట్లాడుతున్న ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు ప్రభుత్వం అని. నీ ప్రభుత్వం కాదురా నాయన, నీ పార్టీ సగం జైల్లోకి పోయింది, ఇంక సగం మిగిలింది. ఇంక మిగిలిన ఎంక్వైరీలు అయితే అసలు మీ కుటుంబమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళ అధికారం ఉంటుంది, పోయినా మళ్ళీ అధికారంలోకి వస్తాం తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే. నువ్వు, నేను, కేసీఆర్ అందరం పోవాల్సింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోదు. ఆయన ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న హరీష్ రావు 6.5 ఫీట్లు పెరిగింది తప్ప ఇంట్లో పెరగలే. ఆయన ఏదో గజ్వేల్కు 4 మల్లన్న సాగర్ కొండపోచం కట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అనుకనా. 400 ఎకరాలు ఒక కెనాల్ తీసుకొని మొత్తం అన్న పండిస్తున్నాడు. అన్న సన్నోట్లు మన చెప్పాను కదా, ఆయన మాత్రం ఒరేసి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అవన్నీ నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రజలకు తెలిసే ఓడగొట్టిను. అందుకని మీ అందరూ కూడా మీరు ఆ ప్రాంత ప్రజలే ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిపియండి. మీరు ఒకటే చెప్తున్నారు, ఆయనకు ఒక సీటు రాదు. ఆ సీటుతోనే 14 ముక్కలు అవుతుంది ఆ పార్టీ. 14 ముక్కలు అవుతుందో 8 ముక్కలు